టారిఫ్ల విషయంలో డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి ఒకే ఒక్క నిర్ణయం వల్ల హాలీవుడ్ మార్కెట్ కుప్పకూలిపోతుందని, అలాగే హాలీవుడ్ మార్కెట్ డేంజర్లోకి వెళ్ళబోతుంది అనేటువంటి సంకేతాలు ఇప్పుడు బలంగా వినపడుతున్నటువంటి నేపథ్యంలో అసలు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల హాలీవుడ్ ఎందుకు కుదేలవు కాబోతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అగ్నిమూర్తి గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. టారిఫ్లు పెంచుతూ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి ఒకే ఒక్క నిర్ణయం వల్ల ఈరోజు హాలీవుడ్ మార్కెట్ కుదేలవ్వడం ఖాయమని, హాలీవుడ్ మార్కెట్ డేంజర్లో పడబోతుంది అనేటువంటి సంకేతాలు అయితే బలంగా వినపడుతూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు నిజంగా ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల హాలీవుడ్ మార్కెట్ మీద ఎంత ప్రభావం పడింది, ఎలా ప్రభావం పడింది అంటే ఏం చెప్తారు? మనం చూస్తున్నాం కొద్ది రోజులుగా ఎట్లా వాణిజ్య భయాలు అనేవి, వాణిజ్య యుద్ధ భయాలు అనేవి ప్రపంచాన్ని ఎలా కదిపి కుదిపేస్తున్నాయో మనం చూస్తూ ఉన్నాం. అవును, షేర్ మార్కెట్ ఎలా కుప్పకూలిపోయిందో చూసాము. కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయాయి. 8 సెకండ్లో 20 లక్షల కోట్ల రూపాయల మేర భారతదేశంలో స్టాక్ మార్కెట్లు కుదేలైరి. అవును, చరిత్రలో ఇది కని విని ఎరుగని రీతిలో కుదేలవడం. అవును. సో ఒక స్పాట్ టైంలో, ఆ టైం స్పాట్లో అలా జరిగింది. తర్వాత మళ్ళీ మనకున్నటువంటి ఒక బలమైనటువంటి ఇన్వెస్టర్ల బలం ఒకటి ఉంది. వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎట్లాగో దాన్ని కొంచెం పైకి లేపారు. సో మొన్న అయితే నువ్వు చెప్పింది మొన్న రోజు, నిన్న మళ్ళీ దాంట్లో ఒక సగం రికవర్ అయిపోయింది. ఇవాళ మళ్ళీ కొంచెం డౌన్లో ఉన్నాయి షేర్ మార్కెట్. చాలా వరకు చూసుకుంటే ఆసియా మార్కెట్లో కొంతవరకు బెటర్గానే ఉన్నాయి. సో వాళ్ళు ఎప్పటికప్పుడు ముందు జాగ్రత్తగా ప్రిపేర్ అవుతూ రావటం. యూరోప్ కూడా అట్లాగే. అయినప్పటికీ కూడా ఆ భయాలనేవి ఎక్కడైతే ఉన్నాయో అవి మాత్రం కుప్పకూలిపోతూ ఉన్నాయి. చాలా దేశాల్లో, చిన్న చిన్న దేశాల్లో అయితే ఈ షేర్ మార్కెట్ వల్ల కుదేలైపోవటం వల్ల ఆర్థిక వ్యవస్థలు మొత్తం కూడా ధ్వంసం అయిపోతున్నాయి అని చెప్పేసి రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. ఆఖరికి ఎక్కడైతే అంటే ఏ దేశం కోసం అయితే తను ఈ టారిఫ్లన్నీ పెట్టాడో ట్రంప్, ఆ అమెరికాలో కూడా ఇవాళ ఇన్వెస్టర్స్ అమెరికన్ షేర్ మార్కెట్ నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. అక్కడ పెట్టడానికి కూడా ఇన్వెస్టర్లు భయపడుతున్నారు. ఎగ్జాక్ట్. ఇది ఒకవైపు నడుస్తామంటే ఇప్పుడు ఇంకొకటి ఏమి వచ్చిందంటే, యుఎస్ ఇప్పుడు ప్రతి దేశం మీద తమ దేశానికి దిగుమతి అవుతున్నటువంటి విదేశీ ఉత్పత్తుల మీద టారిఫ్లు ఏదైతే వేస్తుందో అది ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది కదా. చైనాకు సంబంధించి ఏం చేసిందంటే ఏకంగా 104% టారిఫ్ వేసింది చైనా ఉత్పత్తుల మీద. అవును. సో దీనికి ప్రతిగా ఇప్పుడు చైనా అసలు యుఎస్ నుంచి వచ్చే సినిమాలు ఏవైతే ఉన్నాయో, అక్కడ చైనాలో రిలీజ్ అయ్యే సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద బ్యాన్ పెట్టే ఆలోచన చేస్తుందని చెప్పేసి ఇప్పుడు తాజాగా ఒక అప్డేట్ వస్తూ ఉంది. అసలు నిజంగా చెప్పాలంటే హాలీవుడ్కి చైనాలో పెద్ద మార్కెట్ ఉంటుంది. వాళ్ళు గనక హాలీవుడ్ సినిమాలని మేము ఇక్కడ విడుదల కానియకుండా అడ్డుకుంటాం, ఆ హాలీవుడ్ సినిమాల మీద బ్యాన్ విధిస్తామని కనుక నిర్ణయం తీసుకుంటే హాలీవుడ్ పరిస్థితి ఏంటి? మామూలుగా ఉండదు అసలు. ఎందుకంటే అవెంజర్స్ అనే సినిమా ఒక్క చైనాలోనే 5,400 కోట్ల రూపాయలు వసూలు చేసింది ఇండియన్ కరెన్సీలో. అతిపెద్ద బిజినెస్. ఇప్పటి వరకు కూడా టాప్ ప్లేస్ అదే అవెంజర్స్ అనేది, అవెంజర్స్ ఎండ్ గేమ్. సో అది 5,400 కోట్లు అంటే ఏంటి అది? అంటే అమెరికా సినిమాలు కూడా ఆ రేంజ్లో వసూలు చేయాల. అదే సినిమా అమెరికాలో అంత చేయలే. అవును. కానీ చైనాలో అంత భారీ వసూళ్లు చేసింది. అవతార్ సినిమా కానీ, అలాగే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ కానివ్వండి, ట్రాన్స్ఫార్మర్స్ సిరీస్ కానివ్వండి. సో ఇలాంటి అంటే సైన్స్ ఫిక్షన్ ఆధారంతో వచ్చినటువంటి ఆ జానర్కి సంబంధించినటువంటి సినిమాలు, యాక్షన్ సినిమాలు, భారీ యాక్షన్ సినిమాలు, వీటన్నిటికీ కూడా చైనాలో మంచి ఆదరణ ఉంది. అందుకని యుఎస్ సినిమాలకి అక్కడ మంచి ఆదరణ లభిస్తూ ఉండటం వల్ల, మంచి మార్కెట్ ఉండటం వల్లే అది హాలీవుడ్ కూడా ఒక దన్నుగా ఉందని చెప్పాలి. అంటే వాళ్ళు భారీ బడ్జెట్లో సినిమాలు చేయటానికి కూడా ఒక రకంగా చెప్పాలంటే చైనా మార్కెట్ వాళ్ళకి బాగా కలిసి వస్తున్నందువల్లే ఎంత బడ్జెట్ పెట్టడానికైనా సరే వాళ్ళు సాహసిస్తున్నారు. సపోజ్ ఇప్పుడు చైనా కనుక బ్యాన్ చేస్తే హాలీవుడ్ని, మొత్తం హాలీవుడ్లో ఇప్పుడు ఏవైతే సైన్స్ ఫిక్షన్ మీద ఆధారపడి సినిమాలు, ఆ జానర్లో ఏవైతే సినిమాలు తయారవుతున్నాయో అవన్నీ కూడా ఇప్పుడు డేంజర్లో పడే అవకాశం ఉందని చెప్పేసి విశ్లేషణలు చెప్తున్నారు. అసలు మొత్తం హాలీవుడ్ పరిశ్రమ, ఎందుకంటే మన ఇండియా ఇవాళ
ఎంత విస్తరిస్తూ ఉందంటే ఇండియన్ ఫిలిం మార్కెట్ ఉమ్, ఆల్మోస్ట్ అంటే హాలీవుడ్ తర్వాత ఈరోజు ప్రపంచంలో చెప్పాలంటే ఇండియన్ సినిమా మార్కెట్ అతిపెద్ద మార్కెట్గా ఉందని చెప్పాలి. అంటే చైనాతో కంపేర్ చేసినప్పుడు కూడా ఉమ్, చైనా కంటే కూడా ఇంకా వెళ్తున్నాయి, ముందుకు వెళ్తున్నాయి ఇండియన్ ఫిలిమ్స్ అనేటువంటి పేరు ఈరోజు ఉంది. అవును. చైనాలో ప్రపంచం మొత్తం మీద అత్యధిక థియేటర్లు ఉన్న దేశం అయితే చైనానే. సో అందుకని అంత పెద్ద మార్కెట్ కాబట్టి ఇప్పుడు అన్ని సినిమాలు కూడా చైనా మార్కెట్ మీద కన్నేస్తూ ఉన్నాయి. ఉమ్, సో ఇప్పుడు యుఎస్కి ఇప్పుడు ఏదైతే ట్రంప్ పెడుతున్నాడో, ఈ ఇంపోజ్ చేస్తున్నాడో ఈ ట్యాక్స్ అనేది, ఉమ్, ఈ టారిఫ్లు అనేవి, ఇవి మొత్తానికి ఒక శాపంగా మారుతున్నాయి హాలీవుడ్కి. చైనా ఏం చేయడానికైనా సరే తెగిచ్చేస్తుంది. అది వెనక ముందు చూడదు. ఏదైనా కనుక వాళ్ళకి ఎగనెస్ట్గా ఎవరైనా సరే ఒక పని చేసిన, వాళ్ళకి ఎగనెస్ట్గా ఎవరైనా సరే ఇలాంటి టారిఫ్ లాంటివి విధించిన, సో వాళ్ళు ఎందుకంటే ఆర్థికంగా చాలా బలంగా ఉన్న దేశాల్లో చైనా కూడా ఒకటి. ఉమ్, ఆసియాలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అది. అవును. సో కాబట్టి దాన్ని ఢీకొనటం అంటే అందరూ చాలామంది చెప్తా ఉన్నారు, ఇది అంటే సూర్యుడిలో వేలు పెడితే ఎలా ఉంటుంది, కాలిపోతుంది కదా ఏదైనా పెడితే, ఉమ్, అలా అవుతుంది అంటే కొరువుతో తలగూక్కున్నట్టే ఉంటుంది అంటారు. ఖచ్చితంగా. ఉమ్, సో ఆ పరిస్థితి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు యూరోప్ ఏదైతే ఉందో, యూరోప్ కంట్రీస్ అన్నీ కూడా ఒక తాటికి వస్తున్నాయి ఉమ్, అమెరికాకి వ్యతిరేకంగా. అంటే అమెరికా ఇప్పుడు ఏదైతే టారిఫ్లు విధిస్తుందో వాటిని తమకు అనుకూలంగా మలుచుకొని ఉమ్, మిగతా దేశాలని తమ దేశంలోకి ఆహ్వానిస్తున్నాయి దిగుమతుల కోసం. ఉమ్, సో అవి ఇంకా రాయితీలు కల్పించడానికి కూడా రెడీ అవుతున్నాయి. అంటే ఉమ్, అమెరికా ఇప్పుడు ఏదైతే పెద్దన పాత్ర వహిస్తూ ఉందో ప్రపంచం మొత్తం మీద, ఆ పెత్తనం కోల్పోవటానికి స్వయంగా ఈ టారిఫ్ల ద్వారా ట్రంపే ఉమ్, వాళ్ళకి అవకాశం ఇస్తున్నాడు మిగతా దేశాలకి అనేటువంటి మాటలు కూడా ఈరోజు అమెరికా నుంచే వినిపిస్తున్నాయి. ఉమ్, అమెరికా ఆర్థిక నిపుణులు చాలామంది అదే చెప్తున్నారు, నువ్వు ఇలాగే చేస్తే కనుక అమెరికా మొత్తం వ్యవస్థే కుప్పగొలుతుంది. ఉమ్, ఏదైతే ఇప్పుడు పెద్దన్నగా అందరూ కూడా చెప్పుకుంటారో, అమెరికా వైపు చూస్తారో, అదంతా కోల్పోతుంది, ఆ ప్రాబల్యం అంతా పోతుంది ఉమ్, అని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు చైనా ఆల్రెడీ మన దేశం అయితే యాక్సెప్ట్ చేసింది, ఉమ్, వాళ్ళు విధించినటువంటి ట్రంప్ విధించినటువంటి టారిఫ్లకి ఓకే చెప్పేసింది. మేమేం ప్రతీకారంగా మేమేమి ఎలాంటి చర్యలకి పూనుకోవట్లేదు అని కూడా మన వాళ్ళు చెప్పేస్తున్నారు. కానీ మనలాంటి దేశం కాదు చైనా. అవును. వాళ్ళు నువ్వు ఒక దెబ్బ కొడితే మేము 2 దెబ్బలు కొడతాం. ప్రతీకార జ్వాలతో రగిలిపోతుంటారు. వాళ్ళు ఇంకా అంటే నువ్వు చేసిన దానికంటే కూడా మేము ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటారు. ఉమ్, ఒక దెబ్బకి 2 దెబ్బలు కొడతారు వాళ్ళు. ఉమ్, అలాంటి దేశం అది. సో వాళ్ళు అందుగురించి ఇప్పుడు ఈ టారిఫ్లకు ప్రతిగా వాళ్ళు కూడా టారిఫ్లు విధిస్తున్నారు. ఉమ్, వాళ్ళ దేశానికి అమెరికా నుంచి వచ్చే దిగుమతులు ఏవైతే ఉంటాయో వాటికి అవి కూడా ఇదివరకు ఉన్న టారిఫ్లు మించి వాళ్ళు కూడా టారిఫ్లు రివైజ్ చేస్తున్నారని చెప్పి వస్తున్నాయి. ఇదైతే సినిమాలు కనుక బ్యాన్ చేస్తే కనుక ఉమ్, యుఎస్ సినిమాలు, హాలీవుడ్ అనేది ఖచ్చితంగా సంక్షోభంలోకి, అత్యంత మామూలు సంక్షోభం కాదు అది, మళ్ళీ అంటే అవతార్ లాంటి సినిమాలు, ట్రాన్స్ఫార్మర్స్ లాంటి ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఏవైతే ఉండవో, ఫాంటసీ సినిమాలు ఏవైతే ఉండవో అవన్నీ కూడా ఇంకా వచ్చే మార్వెల్కి కూడా పెద్ద దెబ్బ పడే అవకాశం ఉందంటున్నారు. ఉమ్, ఇప్పుడు డిస్నీ, మార్వెల్ మనకు తెలుసు. అవును. సో ఇవన్నీ కూడా సూపర్ హీరో సినిమాలు తీసే కంపెనీలు అవి. ఉమ్, సో ఈ కంపెనీలకు కూడా చాలా పెద్ద దెబ్బ అని చెప్పేసి అంటున్నారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అమెరికా సినిమాలు ఎందుకు పాపులర్ అవుతున్నాయంటే, ఎలాంటి జానర్స్ సినిమాలు అంటే ఈ సైన్స్ ఫిక్షన్లు, ఈ యాక్షన్ సినిమాలే, ఉమ్, అంటే భారీ బడ్జెట్తో వచ్చేవే. మిగతా చిన్న సినిమాలు ఏంటి అనేవి కూడా మనకు తెలియదు అసలు. చాలా సినిమాలు వస్తూ ఉంటాయి హాలీవుడ్ సినిమాలు, కానీ అవి అమెరికాకు మాత్రమే పరిమితం అవుతుంటాయి చాలా వరకు కూడా, ఇది చిన్న బడ్జెట్ సినిమాలు. ఉమ్, సో మనకి ప్రపంచవ్యాప్తంగా జనాలు చూసే సినిమాలన్నీ కూడా సైన్స్ ఫిక్షన్ లాంటివి, అవతార్ తరహా, లేదా మార్వెల్ సినిమాలు, సూపర్ హీరో సినిమాలు, లేకపోతే టామ్ క్రూజ్ చేసేటువంటి మిషన్ ఇంపాసిబుల్ లాంటి యాక్షన్ సినిమాలు, ఇలాంటివి మాత్రమే ప్రపంచవ్యాప్తంగా ఆడుతూ ఉంటాయి. ఉమ్, మిగతా ఈ ఫ్యామిలీ స్టోరీస్లు ఏవైతే ఉంటాయో అవి ఏవి మనకు తెలియదు, అసలు ఏమొస్తున్నాయి ఏంటో కూడా ప్రపంచానికి తెలియదు. సో మొత్తం కూడా హాలీవుడ్ అంతా కూడా ఆధారపడుతుంది ఈ రకమైన జానర్ సినిమాలు, సైన్స్ ఫిక్షన్, యాక్షన్ సినిమాల మీదనే అవన్నీ కూడా ఆధారపడి అంతగా విస్తరించిందని చెప్పాలి హాలీవుడ్ అనేది. ఉమ్, ఎందుకు ప్రపంచవ్యాప్తంగా దానికి అంత పేరు వచ్చిందంటే ఈ తరహా సినిమాల వల్లే వచ్చింది. ఇప్పుడు అందరూ కూడా ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోరుకుంటున్నారు. ఉమ్, మనం కూడా ఎందుకు రాజమౌళి సినిమాలు ఎందుకు అంత చూస్తున్నాం, ఒక బాహుబలి ఎందుకు అంత చూసాం, ఒక RRRని ఎందుకు అంత
ఒక గ్లోబల్ లెవెల్లో ఎందుకు చూశారు అంటే ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అవి ఇస్తున్నాయి కాబట్టి, యూనివర్సల్గా ఇస్తున్నాయి కాబట్టి ఆ అప్పీల్ తోటి, ఆ గ్లోబల్ అప్పీల్ తోటి అవి ఆ లార్జ్ స్కేల్స్ కావాలి ఈరోజు ఆడియన్స్కి. ఒక కొత్త ఆ, అనుభవం అంటే ఒక కొత్త ప్రపంచంలోకి మనం తీసుకెళ్లే సినిమాలకి వాళ్ళ ఆదరణ ఉంది. అందు గురించి అంత బడ్జెట్ అవసరం అవుతుంది. ఇప్పుడు ఈ ఏదైతే చైనా అయితే ఇది కనుక ఇంపోజ్ చేస్తే కనుక బ్యాన్ని, ఖచ్చితంగా హాలీవుడ్కి పెద్ద థ్రెట్, అది సంక్షోభంలోకి కూరుకుపోవటం గ్యారంటీ అవుతుంది అని చెప్పేసి కూడా అక్కడ విశ్లేషకులందరూ కూడా చెప్తున్నారు. అసలు హాలీవుడ్డే భయపడే పరిస్థితి ఉంది అని చెప్పి రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో ఈ ట్రంప్ ఎఫెక్ట్ అనేది ఒక్కొక్కటి ఇప్పుడు మనం నేరుగా షేర్ మార్కెట్ మీద చూసాం ఇమీడియట్ ఎఫెక్ట్గా, కానీ రాబోయే రోజుల్లో ఏ రంగాల మీద ఏ రకంగా పడబోతుంది నెగిటివ్గా అనేది మనకి త్వరలోనే మనకు అది కూడా తెలుస్తుంది అనుకుంటా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.